ఈ వీడియోలో మనం గతంలో జరగని లేదా పూర్తి కాని పని ఎందుకు జరగలేదు అని ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి వై డింట్ ని ఉపయోగించి క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి వై ప్లస్ డింట్, డిడ్ ప్లస్ నాట్, డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటారు, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. వై ఇది WH క్వశ్చన్ వర్డ్ అంటాము, అంటే ప్రశ్నార్థక పదము. ప్లస్ డిడ్ ప్లస్ నాట్, డింట్, ఇది హెల్పింగ్ వెర్బ్ అన్నమాట, సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. V1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే లెర్న్ నేర్చుకొనుట, మేక్ తయారు చేయుట, ప్లే ఆడుట, రీచ్ చేరుకొనుట, సీ చూచుట, టియర్ చించుట, టేక్ తీసుకునుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. వై డింట్ యు హెల్ప్ యువర్ నైబర్, నీవు నీ పొరుగు వారికి ఎందుకు సహాయం చేయలేదు. అట్లాగే వై డింట్ దే కమ్ ఫర్ పార్టీ, వారు పార్టీకి ఎందుకు రాలేదు. వై డింట్ షీ గో టు హాస్పిటల్, ఆమె హాస్పిటల్కు ఎందుకు వెళ్ళలేదు. ఇలాంటివి మరికొన్ని వెర్బ్స్ తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా అడగాలి, ఎలా రాయాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఒక్కసారి ఫార్ములా, దీన్నే స్ట్రక్చర్ అంటాము, ఫార్ములా అంటాము, చూస్తే కనుక వై ప్లస్ డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.